వి ప్రకాష్ నవీన్ యాదవ్ని గెలుపుని ఎట్లా చూస్తాడు? నేను డెఫినెట్గా వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని అవకతవకలన్నా ఎన్ని అవంతరాలన్నా కూడా ఆ పిల్లోడిలో ఒక కసి ఉంది, ఓ పట్టుదల ఉంది. ఎలక్షన్లో కొత్తగా ఏం జరగలేదు కదా, అనధికలో జరిగేదే జరిగింది, కొద్దిగా ఎక్కువ జరిగింది ఇక్కడ. డెఫినెట్గా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ కుటుంబం అంటే నాకు బాగా అనుబంధం ఉన్న కుటుంబం అది. నేను ఎప్పుడు ఆ కుటుంబాన్ని తప్పుపడుతూ ఎక్కడ నేను అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఆ పిల్లోడికి మంచి పేరుంది, ఒక ప్యాషన్ ఉంది. వాళ్ళ తండ్రి ఎప్పుడో రౌడీ షీటర్ అని, ఇప్పుడేం రౌడీ షీటర్ లేదు. అప్పుడు కూడా తెలంగాణలో ఒక శ్రీశైలం యాదవ్ కాదు, ఎవరు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళని రౌడీ షీటర్లో ముద్రేసి ఓ షీట్ ఓపెన్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో, రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన హైదరాబాద్ బహిష్కరణ చేశాడు. కానీ ఆయన నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన ముళ్ళుతో తీయాలనే తత్వం, ఎవరైనా వచ్చి నా భూమిని ఎవడన్నా కబ్జా పెడతాడంటే వాడిని తన్ని అందులోకెళ్ళి వెళ్ళగొట్టే రకం. ఆయన రౌడీ అని నేనైతే అనుకోవట్లేదు. ఆ కుటుంబంలో ఒక తీరని కళ, ఒక ప్రజాప్రతినిధి కావాలనేది. మొట్టమొదటిసారి ఆ కుటుంబానికి రాజకీయంగా బీఫామ్ ఇచ్చింది నేను. కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి ఆయనకు, ఆయన భార్యకు, శ్రీశైలం యాదవ్కు, శ్రీశైలం యాదవ్ భార్యకు 2002 మున్సిపల్ ఎలక్షన్స్లో నేను సుదర్శన్ రావుతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ తరఫున కార్పొరేట్ టికెట్లు ఇచ్చి కేసీఆర్ని తీసుకొచ్చి జీబులో ఎక్కి ఆయనే, నేను, వాళ్ళిద్దరు ప్రచారం చేశాం ఆ ఏరియా అంతా. నాకు రైమన్ నగర్తో 47 ఏళ్ళ అనుబంధం. శ్రీశైలం కంటే నేను పెద్ద వయసులో 3-4 ఏళ్ళు. అయితే ఆ కుటుంబం అంటే గౌరవం ఉంది, సాన్నిహిత్యం ఉన్నది. నవీన్ నన్ను అంకుల్ అంటాడు, అన్న అని శ్రీశైలం పిలుస్తాడు. వీళ్ళు రౌడీ షీటర్ అన్నప్పుడు కూడా అట్లా అనకూడదని చెప్పి నేను మందలిచ్చాను. ఎందుకంటే మన ఎలక్షన్ల కోసం మనం నిజంగానే ఆయన ఏంటంటే ఎవరు వచ్చి ఏ సమస్య చెప్పినా కూడా ఆయన దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బులు లేదనుకున్నాడు డబ్బులు ఇస్తాడు, పెళ్ళిళ్ళకి కష్టమవుతుంది అనుకున్నాడు డబ్బులు ఇస్తాడు, చావులకు హెల్ప్ చేస్తాడు. ఎవరన్నా వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు అంటే ఎదురు తిరుగుతాడు. అటువంటి రౌడీ ముద్ర వాళ్ళు వేసినంత మాత్రాన రౌడీ షీటర్ అవుతాడా? సరే, నేను అన్న మాటలు పార్టీకి కొంచెం బాధ కలిగిస్తాయి కావచ్చు బీఆర్ఎస్కి, బట్ అది కూడా మైనస్ అయింది. అవసరం కదా ఏ పార్టీ, అది కూడా మైనస్ అయింది. కొంచెం దూకుడు తగ్గించుకోవాలి. ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యింది కదా, నేను జూబ్లీస్లో ఎవరిని అడుగుపెట్టనియా, నేను ఇట్లాంటి మాటలు కొన్ని మాట్లాడాడు. అది ఆయనకు సరైంది కాదు. ఇలా అక్కడ ఎలక్షన్ ఎమోషన్లు ఉంటాయి కదా, ఎలక్షన్ ఎమోషన్లో కూడా అభ్యర్థి ఎప్పుడు కూడా సంయమనం పాటించాలి. కాబట్టి అదొక్కటి కొంచెం నచ్చలేదు నాకు. నవీన్కు నేను చెప్తాను, అందరిలాగా కాకుండా ఒక ఆదర్శమైన యువకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాజకీయాల మార్గదర్శకత్వంలో పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది, కసి ఉంది. కానీ ఇప్పుడు ఆయన ప్రామిస్ చేసిన పనులన్నీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబంతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని హరీష్ రావు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడలేదు. వ్యూహకర్తగా, నాయకునిగా మరెవ్వరికి అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నారు. కానీ కృష్ణుడు కౌరవులను తుదమెట్టించాలంటే ఆయన చేతికి ఒక అర్జునుడు కావాలి. ఆ అర్జునుడే హరీష్. అప్పుడు వీళ్ళు లేరు ఇక్కడ. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఆమెకేం తెలుసు హరీష్ ఏం చేశాడు పార్టీ నడపడానికి? ఒక్క రోజు గడిచేది కాదు హరీష్ లేకపోతే, ₹1 పార్టీ ఫండ్ వచ్చేది కాదు. రాత్రి బగళ్ళు ఉన్నాడు అక్కడ. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ చెప్తా. కేసీఆర్ గారు పక్కన కూర్చున్నప్పుడు మీరు అడిగినా కూడా నేను అదే విషయం చెప్తా. కేసీఆర్ గారు కృష్ణుడు అయితే పార్టీని బతికించింది, నిలబెట్టింది మొత్తం హరీష్ రావు గారు. ఇప్పుడు దానికి తోడుగా వీళ్ళిద్దరు వచ్చారు, సరి అయిన సమయంలో వచ్చారు. తెలంగాణ ఇవ్వనని చెప్పి కాంగ్రెస్ పక్కకు పెట్టినప్పుడు, మళ్ళీ ఒకసారి స్ట్రీట్ ఫైట్కి వద్దామని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, మళ్ళీ రాజీనామా చేసి తనను పరీక్షకు పెట్టుకున్నప్పుడు కేటీఆర్, కవిత ఇద్దరు వచ్చారు. ఆమె జాగృతి రూపంలో ఉద్యమాన్ని తీసుకొచ్చింది, బతుకమ్మను ఒక ఐకాన్గా పెట్టింది. చాలామంది చేసిన విమర్శలకు కూడా నేను కవితను సమర్థిస్తూ మాట్లాడాను. ఆమె బతుకమ్మను క్రియేట్ చేయలేదు, బట్ బతుకమ్మను తెలంగాణకు ఒక ప్రతీకగా మార్చింది అని చెప్పాను. అంటే నేను మంచి అంట, చెడుని చెడంట, ఎవరికి నేను ఏజెంటును కాదు. అట్లా ఉండదలుచుకుంటే కేసీఆర్తోనే ఉంది కదా, బయటకు వచ్చి నేను విశ్లేషకునిగా ఎందుకు మారుతా? అంటే తెలంగాణ ప్రజల కోణంలో చూసినప్పుడు అవసరమైనప్పుడు కేసీఆర్ను కూడా మందలించాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు కేటీఆర్, హరీష్ను కూడా మీడియా రూపంలో మందలించాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు కవితను కూడా మందలించాల్సిన అవసరం వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసేది మంచిదా చెడ్డదా
అది ఒక్కటే కోణం. నేను అన్నాను ఒక ఛానల్లో, ఆమె హరీష్ ఏమంటే ఏంది, కేటీఆర్ని ఏమంటే ఏంది, కేసీఆర్ని ఏమంటే నాకేంది. కాళేశ్వరం ఆమె అన్నది కాబట్టి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది అని. నాకు జయప్రకాష్ నారాయణ మంచి మిత్రుడు. అదేవిధంగా కోదండరాం దగ్గర నుంచి అరగోపాల్ దాకా అందరూ మాతో పాటు దశాబ్దాల నుంచి వాళ్ళతో కలిసి పనిచేసిన. కేసీఆర్ నిన్న మొన్న వచ్చాడు, ఆలోచనలు పంచుకోవడం. కలిసి పనిచేసాం కూడా, హక్కుల ఉద్యమంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు. బట్ కాళేశ్వరం మీద ఎప్పుడైతే వాళ్ళు తెలిసి తెలియక కామెంట్ చేశారో నేను వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. నాకు ఆప్త మిత్రుడు పాశం యాదగిరిని కూడా వదిలిపెట్టలేదు. నేను ఎవరిని వదలను. నేను ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, కాళేశ్వరం అనేది నా ఆత్మ. కాళేశ్వరం తెలంగాణకు జీవధార, ప్రాణధార. ఇప్పటి వరకు కూడా అక్కడ అవినీతి జరిగినట్టుగా ఘోష్ కమిషన్ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు. సిబిఐకి ఇచ్చారు, సిబిఐ తెలుస్తుంది. ఆ టైంలో మీరెందుకు దాని గురించి మాట్లాడాలి? కవిత దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటుంది ఏమనండి. అచ్చా, ఆస్తులు సంపాదించుకున్నారు, ఇది చేశారు, అది చేశారని అన్నది. తెలంగాణ ప్రజలల్లో ఫస్ట్ వ్యతిరేకత ఈమె బిల్డింగ్ కట్టినాకనే వచ్చింది. కేసీఆర్ ఇల్లు కట్టుకోలేదు తెలుసా మీకు? అది ఫామ్లో ఏదో ఆయన ఉండడానికి ముందుండే దాన్ని కొంచెం డెవలప్ చేసుకున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, విఐపీస్ వస్తారు కాబట్టి ఆ ఉన్నంతలో కట్టుకున్నాడు. ఆయన ఏది ప్రగతి భవన్ లాగా ఏం కట్టలేదు ఆయన. బట్ మొట్టమొదటిసారి కేటీఆర్ కూడా ఎక్కడ కట్టుకోలే కదా, తను కదా మొదలు. బంజారా హిల్స్లో నడిగడ్డన అంత పెద్ద ఇల్లు కట్టి ప్రజల కళ్ళల్లో పడ్డది ఆమె కదా. ఎప్పుడైనా కూడా డబ్బు ఉండొచ్చు నీకు వ్యాపారాల్లో, నేను అవినీతి పాల్పడి సంపాదించింది లేకపోతే లిక్కర్ దందాల సంపాదించిందని నేను అంటలేను. నీకు లక్ష్మీ డీలర్షిప్ ఉండే, కాస్మెటిక్స్ డీలర్షిప్ ఉండే, మీ ఆయనకు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉండే, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అమెరికాను తీసుకున్న డబ్బులు ఉన్నాయి, మీరు కట్టుకున్నారు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే తప్పకుండా ప్రజల కళ్ళల్లో పడతారు. అది సగం కారణమైంది బీఆర్ఎస్ ఓటమికి. ఆస్తులు సంపాదించుకున్నారనే నింద ఫస్ట్ ఆమె దగ్గర నుంచి వచ్చింది. ఎవరికి ఫామ్ హౌస్ ఉందనేది ఎవరు వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడుందో ఇప్పటికి నాకు తెలియదు. హరీష్ రావు ఫామ్ హౌస్ పోలేదు, కవిత ఫామ్ హౌస్ పోలేదు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని చెప్పబడ్డ దానికి కూడా నేను పోలేదు ఇప్పటిదాకా. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా జీవితంలో 2 సార్లే పోయినా. ఒకసారి ఆయన బర్త్డే విషయం చెప్పడానికి పోయినా, ఓడిపోయిన తర్వాత ఒకసారి చెప్పిన. ఫామ్ హౌస్ పాతది ఉన్నప్పుడు ఒకసారి పోయినా. నాకేమీ ఇవన్నీ ఇంట్రెస్ట్లు ఉండవు, నాకేం ఫామ్ హౌజులు లేవు. నా 1 కోటి పైన అప్పు ఉన్నది బ్యాంకులో. కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ బ్యాంక్ కాగితాలు పంపిస్తా. ప్రతి నెల నాకు జీవన్ మరణ సమస్య అవుతుంది ఈ కట్టడానికి. దాని 1,89,000 కట్టాలి యాక్సిస్ బ్యాంకులో ప్రతి నెల. ఎవరు ఏమన్నా అనుకోని ప్రజల కోసం నిలబడాలని నేను డిసిషన్ తీసుకున్నా. ప్రజలకు కవిత చేసేది మంచిదైతే ఆమెను అభినందిస్తా. ప్రజలకు కేసీఆర్ చేసేది, హరీష్ రావు చేసేది తప్పు అయితే వాళ్ళని కూడా నిలదీస్తా. నాది కాళోజీ అంశం, నా జయశంకర్ బాట, వాళ్ళిద్దరు నాకు ఆరాధ్యులు. నన్ను ప్రభావితం చేసిన దానిలో డెఫినెట్గా కేసీఆర్ ఉన్నాడు. కానీ ఇంకా కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాళోజీ జయశంకర్ బాటలో నడవాలి. ఒకప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలు లేడన్న రేవంత్ రెడ్డి కామెంట్ పైన పరోక్షంగానైనా ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కొంత ఆరోగ్యం సహకరిస్తలేదు. అట్లని చెప్పి ఆయన ఆరోగ్యం క్షీణించిందని బయట ప్రచారం అవుతుంది. అది కూడా శుద్ధ తప్పు. ఆయనకేందంటే ఆ కాళ్ళు పూర్తిగా నడవడానికి సహకరిస్తలేదు. కొంత డయాబెటీస్ అనేది ఉంది కాబట్టి ఆయన కొద్దిగా వీళ్ళ ద్వారా నడిపిస్తున్నాడు. వచ్చే రోజుల్లో డెఫినెట్గా ఆయన బయటకు వస్తాడు. ఆయన వెనకాల ఉన్నా కూడా మొత్తం ప్రత్యక్ష రాజకీయం కాకపోయినా పరోక్షంగా గైడెన్స్ ఇస్తున్నది కేసీఆర్. కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయరు, కేసీఆర్ చెప్పింది వీళ్ళేది కాదన్నారు. కాబట్టి ఇప్పటికీ వ్యూహకర్త ఆయనే. ఎన్నికల ప్రచారంలో కూడా అనుసరించాల్సిన ఎత్తుగడలను, అన్ని విషయాలను కూడా ఆయన గైడ్ చేశాడు. కాబట్టి రాజకీయాల్లో లేడు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వెనకాల గైడెన్స్ ఇస్తున్నాడు ఆయన. ముందుకొచ్చే రోజులు త్వరలో వస్తాయి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు చాలా కీలక పాత్ర, ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు. బట్ ఆయనను అనారోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా ఇంకా బాధ పెడుతున్న సమస్య కవిత. కనీసం ఆయన ఆరోగ్యాన్న దృష్టిలో పెట్టుకొని, కేసీఆర్ లేకుండా వాళ్ళు లేరు, ఆయన ఆరోగ్యాన్న దృష్టిలో పెట్టుకొని ఆమె ఆవేదన ఏదైనా ఉంటే వాళ్ళ మదర్ దగ్గర వ్యక్తం చేయొచ్చు, మీడియా దగ్గర వద్దని చెప్తున్నాను. నేను ఒక వెల్ విషర్గా చెప్తున్నాను. ఈ వైషమ్యాలు, వైరుధ్యాలు, ఈ గొడవలు, కొట్లాటలు, ఒకరిపైన విమర్శనాస్త్రాలు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీని ఎలా చూడొచ్చు? అంటే హద్దులు దాటుతున్న పరిస్థితి కనబడ్డది. అది ఎవరికి వాళ్ళు సంయమనంతో ఉండాలి, వెనక్కి తీసుకోవాలి. అంటే ఇంట్లో సమస్యలు పెద్దగా ప్రభావితం చేయవు, కొంతకాలం తర్వాత అవి జీర్ణమవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇది గొడవ అయితే కొంత ఇంపాక్ట్ ఉండేదేమో. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఏం లేవు కదా, 3 ఏళ్ళ తర్వాత ఉన్నాయి.
కాబట్టి అప్పటి వరకు అంత సంసిపోతుంది. ఒకవేళ ఆమె పార్టీ పెట్టదలుచుకుంటే ప్రజలు కూడా దాన్ని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఆమెకు ఒక స్పష్టమైన లక్ష్యము, స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంటుంది. 3 పార్టీల బదులు 4 పార్టీలు అవుతాయి. పరగబడేది ఏముంటుంది? అది కొంత కాంగ్రెస్ కలిసి వస్తుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది డివైడ్ అయిపోతుంది. ఎన్ని పార్టీలు ఎక్కువైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి అంత మేలు. అది ఏదైనా జరగవచ్చు. బట్ ఏదేమైనా ఆమెకున్న స్వేచ్ఛను ఎవ్వరు కాదన్నారు. ఆమె ఇంటికి పోవచ్చు, రావచ్చు, ఫాదర్తో మంచిగుంటూ కూడా వేరే పార్టీ పెట్టుకొని రాజకీయం చేసుకోవచ్చు. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు. అందులో తండ్రి బిడ్డ అనే సంబంధం చాలా బలమైనది. దానికి ఏ రకంగా కూడా విఘాతం కలిగించకుండా ఆమె ప్రవర్తన, ఆమె ఆలోచనలు, ఆమె మాట్లాడేది ఉండాల్సిన అవసరం ఉంటుందని ఆ కుటుంబానికి ఒక వెల్విషర్గా, ఆమెకు కూడా ఒక వెల్విషర్గా, ఆమె నన్ను తిట్టినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. బట్ ఆమెకు ఒక వెల్విషర్గా నేను ఈ సలహా ఇస్తున్నాను.